సర్పంచ్ ఎలక్షనా మున్సిపాలిటీ ఎలక్షనా అనే తేడా లేదు. ఎలక్షన్ ఏదైనా లొల్లులు మాత్రం కామన్. పార్టీల నడుమ కిరికిరి గట్టిగా నడుస్తుంటది. సీటు చిన్నదైనా పెద్దదైనా మాదంటే మాదే అన్నట్టు ఫైటింగ్లు చేసుకుంటుర్రు, బొబ్బ చేస్తున్నారు. ఇట్లనే ఏపీలో అక్కడక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు అవుతున్నాయి కదా, అందుకే పంచాయతీ గట్టిగా నడుస్తున్నది. అన్నేమో కానీ తుని పట్నంలో కిరికిరి గట్టిగా అయ్యింది. చూడుర్రు మీరే. మున్సిపాలిటీ ఎలక్షన్లు చేయబట్టి ఏపీలో సైకిల్ పార్టీ వాళ్లకు ఫ్యాన్ పార్టీ వాళ్లకు సై అంటే సై అన్నట్టే నడుస్తాంది కిరికిరి. అన్ని దిక్కులా లొల్లులు అవుతున్నాయి. ఆఖరికి ఎవరిలో ఒకరు గెలుస్తాండ్రు. అక్కడితో లొల్లి చల్లబడుతున్నది. కానీ కాకినాడ జిల్లాలో ఉన్న తుని పట్టణంలో మాత్రం 15 దినాల సంధి ఎటు దేవుతలేదు పంచాది. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నుకుందామని ఎలక్షన్ పెడితే పార్టీల లొల్లులతోనే సరిపోతుంది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డది ఎన్నిక. అట్టిట్లా మంగళవారం నాడు 600 ఏదో ఒకటి చేయాలి, ఎవరినో ఒకళ్ళను సీట్లే ఊకబెట్టాలి అన్నట్టు చూసిండ్రు. కానీ ఎక్కడిది పొద్దుగాటి సంజయ్ ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టు కొట్లాటకు తయారైనరు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు చెలో తుని అనేటాలకు జిల్లాలో ఉన్న పంక పార్టీ లీడర్లంతా పట్నంలో వచ్చి కూకున్నారు. పోలీసు వాళ్ళు ఎక్కడోళ్ళని అక్కడ అరెస్టులు చేసిండ్రు, ఆగబట్టిండ్రు. పోలీసు వాళ్ళు లేకపోతే పొరక కొట్టుకునేటోళ్ళే కావచ్చు. అయినా సుత లొల్లి మస్తు దబాయించే నడిచింది. వార్డు మెంబర్లను కిడ్నాప్ చేయనికే చూసిండ్రు, పైసలు ఆశ చూపించిండ్రు అంటున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మరిగా అందుకే ఎక్కడన్నా దాచిపెట్టినరో ఏమో తెలియదు. కానీ ఆఖరికి మెజారిటీకి సరిపడా మనుషులు లేరని 4వ సారి కూడా వాయిదా పడ్డది ఎలక్షన్. మరిగా మళ్ళీ ఎప్పుడు పెడతారో, ఆ వైస్ చైర్మన్ సీట్లో ఎవరు ఊకుంటారో ఏమో. కానీ ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఎవ్వరికెవ్వరు తగ్గేదేలే అంటారు. మరి ఏమవుతుందో చూడాలి.